Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then here we are discussing the MCQs of 12th March related current affairs MCQs we are discussing here. And have a look at the first and foremost question. Which state or union territory became the sixth in India and the second union territory to achieve the full literacy status in 2026 with a literacy rate of 99.93% అంటాడు. That is not Goa. Goa was the first one అనమాట. ఫస్ట్ యూటీ ఇది. ఇప్పుడు మనం అడుగుతోంది సిక్స్త్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ యూటీ అని అడిగాడు కదా. సెకండ్ యూనియన్ టెరిటరీ దట్ ఈస్ చండీగఢ్ అనమాట. ఇవే మిగిలినవేవి యూటీలు కాదు కదా, యూటీలు రెండే కదా. లడక్ ఆల్రెడీ ఫస్ట్ వన్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Answer C is the correct one. 99.93% fully literate union territory, second union territory anamata. Sixth state or union territory. Sixth state or UT. That is a part anamata. అది స్పెషల్ థింగ్ ఇక్కడ. అంటే ఇది అచీవ్ చేయడానికి ద అచీవ్మెంట్ వాజ్ మేడ్ పాసిబుల్ త్రూ ఈ అచీవ్మెంట్ పాసిబుల్ ఎలా అయింది అంటే ద ప్రోగ్రామ్ కాల్డ్ ఉల్లాస్ ప్రోగ్రామ్ ద్వారా టర్న్ అయింది అనమాట. అండర్స్టాండింగ్ ఉల్లాస్ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని సక్సెస్ చేశారు అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్న స్టేట్స్లో మనకి ఇక్కడ ఉన్న వాటిలో సిక్స్త్ స్టేట్ అన్నాం కదా, కేరళ ఫస్ట్ లిటరేట్ స్టేట్ అనమాట, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చినప్పటికి మనకి సెకండ్ వన్ త్రిపుర, సెకండ్ వన్ మిజోరం, థర్డ్ త్రిపుర అనమాట. థర్డ్ త్రిపుర అండ్ ఫోర్త్ వచ్చినప్పటికి గోవా, ఫిఫ్త్ లడాక్ అండ్ ఇప్పుడు సిక్స్త్ వన్ చండీగఢ్. ఫుల్లీ లిటరేట్ స్టేట్ అనమాట. ఫుల్లీ లిటరేట్ స్టేట్ కాన్సెప్ట్ అది. సో ఉల్లాస్ ప్రోగ్రామ్ ద్వారా ఇది పాసిబుల్ అయింది. అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ని ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే అడల్ట్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అడల్ట్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. Adult education, improving basic literacy rate, encouraging lifelong learning opportunities for citizens. జీవిత కాలంలో లైఫ్ లాంగ్ ఎప్పుడైనా నేర్చుకునే అవకాశాలని కనిపిస్తుంది అనమాట. అందుకని దాంతో ఇది పాసిబుల్ అయింది అనేది పాయింట్ మనకి ఇక్కడ. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. కేఎన్ పనిక్కర్, who recently passed away at the age of 89, was famous for his కాంట్రిబ్యూషన్స్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటాడు. ఎకనామిక్స్ కాదు, లిటరేచర్ కాదు, ఇట్ బిలాంగ్స్ టు హిస్టరీ అనమాట. హిస్టరీ. కేఎన్ పానిక్కర్, కొల్లం నారాయణ పానిక్కర్, వాజ్ రినౌండ్ ఇండియన్ హిస్టోరియన్ అనమాట. రినౌండ్ ఇండియన్ హిస్టోరియన్, అకాడమీషియన్ అనమాట. అకాడమీషియన్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్. And he was known for his significant contributions to the study of modern history and colonialism and social movements. వీటికి బాగా ఫేమస్ అనమాట ఈయన. And he also served as a professor and played an important role in the shaping historical research and education in India. So answer C is the correct one here we have. Moving to the next one. According to a report cited by the Bloomberg, Apple's iPhone production in India reached about 55 million units in 2025, representing what percentage of the global iPhone output? That is not 10%, 15, not even 20, that is 25%. Answer D is the correct one. So then
According to a report given by Bloomberg, Apple significantly increased its iPhone production in India, and around in 2025, యాపిల్ ఫోన్స్ లేదా ఐఫోన్స్ అంటాం కదా, దాన్ని అసెంబుల్డ్ అరౌండ్ 55 మిలియన్ ఫోన్స్ అసెంబుల్ చేయడం జరిగిందనమాట. అసెంబుల్. మరి విడిభాగాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీటి పెరిఫెరల్స్ వచ్చేది ఎక్కడి నుంచి అని అంటే, పెరిఫెరల్స్ దాన్ని ఇట్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ అనమాట. బట్ అసెంబుల్ అయ్యేది ఎక్కడ అంటే ఇండియాలో అసెంబుల్ అవుతాయి. 2024లో ఈ నెంబర్ 36 మిలియన్ ఉంటే, ఇది 2025కి వచ్చేటప్పటికి 55 మిలియన్స్ అయిందనమాట. అంటే దాదాపుగా 53% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. 53% పెరగడం జరిగింది. సో దట్ ఈస్ అ స్పెషల్ టర్న్ అనమాట. ఇండియా కౌంటెడ్ ఫర్ అబౌట్ వన్ ఫోర్త్ ఆఫ్ ఐఫోన్స్ ప్రొడక్షన్ ఇండియాలోనే ఉంది అనమాట. యాక్చువల్గా ఇది డైవర్సిఫైడ్ మార్కెట్ నుంచి, అంటే చైనాలో ఉండేది ఎక్కువ. అక్కడి నుంచి దాన్ని రకరకాల రీజన్స్ వల్ల ఇండియాకి మూవ్ అవ్వడం జరిగింది అనమాట. టారిఫ్ ప్రెషర్స్ ఉండడం, ట్యాక్స్లు ఎక్కువ అవ్వడం, తర్వాత అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్లో మార్పులు రావడం వల్ల ఇది హోల్డ్ అవ్వడం జరిగింది అనమాట. మన ఇండియాలో ఎవరు దాన్ని ఈ అసెంబ్లింగ్ దిస్ ఐఫోన్స్ ఎవరు చేస్తున్నారు అంటే, దట్ ఈస్ ఫాక్స్కాన్ కంపెనీ. ఫాక్స్కాన్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, ఈ రెండు బ్రాండ్లు చేస్తున్నాయి అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తున్న ఇండియాని ఈ రెండు బ్రాండ్స్. దట్స్ అ పాయింట్. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఫార్మా న్యూట్రాసిటికల్ కారిడార్. న్యూట్రాసిటికల్ కారిడార్, పిఎన్సి అంట, ఫర్ ద యురేషియన్ మార్కెట్. యురేషియన్ మార్కెట్ అంటే యూరప్ అనమాట. యురేషియన్ మార్కెట్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ కంట్రీ అంటున్నాడు. సో ఇండియా ఫార్మా న్యూట్రాసిటికల్ కారిడార్గా మారుతోంది. ఎవరితో టైఅప్ అయ్యి అంటున్నాడు, యురేషియన్ మార్కెట్ కారిడార్ ఫర్ ద యురేషియన్ మార్కెట్ ఇన్ కొలాబరేషన్ విత్. యురేషియన్ మార్కెట్కి టాప్ క్లాస్లోకి వెళ్ళబోతోంది. ఎవరితోటి జాయిన్ అయ్యి అని అంటే, దట్ ఈస్ ఉజ్బెకిస్తాన్. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. దట్ ఈస్ ఉజ్బెకిస్తాన్. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. హియర్ వీ హ్యావ్, దట్ ఈస్ ద టర్న్ హియర్. అండ్ దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. దీనిలో ఇంకొంచెం పాయింట్కి వెళ్దాం, ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. దిస్ ఇనిషియేటివ్ ఇన్వాల్వ్స్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఉజ్బెకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనమాట. వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఉజ్బెకిస్తాన్ తోటి జాయిన్ అయ్యేసేసి. అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అంటే, ద కారిడార్ ఫీచర్స్ డ్యూయల్ సిటీ అనమాట. డ్యూయల్ సిటీ. దే ఆర్ ఫైండింగ్ అ డ్యూయల్ సిటీ మోడల్ with a Mumbai Sunflex అనమాట. ముంబై సన్ఫ్లెక్స్ మేనేజింగ్ స్ట్రాటజీ అండ్ తష్కాంట్ వచ్చినప్పటికి మనకు ఉజ్బెకిస్తాన్ అనమాట. ద ఫార్మా యురేషియా 2026 కింద ఈ రెండు అనమాట మోడల్, డ్యూయల్ సిటీ మోడల్. ఇక్కడ ఇండియాలో ముంబై, అక్కడ వచ్చేటప్పటికి తష్కంట్ అనమాట. ఉజ్బెకిస్తాన్లో తష్కంట్ సిటీని, వీటిని ఫోకస్ చేస్తూ ఈ బిజినెస్ ప్లాన్ని వేయడం జరిగింది అనమాట. అది కాంటెక్స్ట్ మనకి అది. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ మేడ్ ద పార్ట్నర్ కంట్రీ ఆఫ్ ఆహార్ 2026 ఇన్ న్యూఢిల్లీ అంటున్నాడు. ఆహార్ 2026 అని అంటున్నాడు. సో ఇటలీ హ్యాస్ బీన్ మేడ్ ద పార్ట్నర్ కంట్రీ అనమాట. ఇటలీ హ్యాస్ బీన్ మేడ్ ద పార్ట్నర్ కంట్రీ. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇటలీ హ్యాస్ బీన్ మేడ్ ద పార్ట్నర్ కంట్రీ ఫర్ ఆహార్ 2026. The International Food and Hospitality Fair. International
Food and Hospitality Fair. So which was held at Bharat Mandapam. భారత్ మండపం న్యూఢిల్లీ అనమాట. సో దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సిగ్నిఫికెన్స్ ఏంటంటే కొలాబరేషన్ హైలైట్స్ ద స్ట్రెంథనింగ్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ పార్ట్నర్షిప్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఫుడ్స్ అండ్ హాస్పిటాలిటీ టెక్నాలజీస్ వీటిలో అనమాట. వీటిలో హోల్డ్ చేయడానికి దెన్ ద 40th ఎడిషన్ ఆఫ్ Ahar is running from March 10th to 14th. 14 దాకా రన్ అవుతుంది ఇది. సో దెన్ దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. 40th ఎడిషన్ ఆఫ్ ఆహార్ ప్రోగ్రామ్. సో ఇది దేనికి రిలేటెడ్ అంటే ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ. సో ఇటలీ అనమాట. ఇటలీ వెరీ స్పెషల్ ఫర్ ఇట్స్ కజిన్స్ కదా, వెరీ స్పెషల్ కదా. దట్ ఈస్ ద వన్. Moving to the next one, NHAI has launched the first national highway green cover index in collaboration with whom అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కాదు, డిఆర్డిఓ కాదు, ఇస్రో కరెక్ట్ వన్ అనమాట. ఇస్రో కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దెన్ లాంచ్డ్ ఫస్ట్ నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్. నేషనల్ హైవే Green Cover Index, National Highway Green Cover Index 25-26 in collaboration with the NRSC of ISRO. ఇస్రోకి సంబంధించిన NRSC తోటి టైఅప్ అయ్యి అనమాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ of Indian Space Research Organization, and this initiative uses high resolution satellite imagery to assess the green cover along national highways. నేషనల్ హైవేస్ చుట్టూతో ఉన్న గ్రీన్ కవర్ని టర్న్ చేస్తూ చేయడానికి ఎన్ఆర్ఎస్సి సపోర్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ సైంటిఫిక్, క్వాంటిటేటివ్ అండ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ ద గ్రీన్ కవర్ విత్ ఇన్ ద రైట్ ఆఫ్ వే along the national highway network అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. గోల్ ఏంటి అని అంటే గోల్ టు మానిటర్ ద ప్లాంటేషన్ పర్ఫార్మెన్స్, కంపేర్ గ్రీన్ కవర్ అక్రాస్ రీజియన్స్ అండ్ ఎన్హాన్స్ ద సస్టైనబిలిటీ అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. గ్రీన్ హైవేస్ పాలసీ కింద దీన్ని హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎన్ఆర్ఎస్సి ఉంది కదా, ఈ ఎన్ఆర్ఎస్సి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కదా, దిస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో దాని మెయిన్ క్యాంపస్ బాలానగర్లో ఉంది మనకి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్.
సో ఎన్ఆర్ఎస్సి హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ డేటా హైదరాబాద్, ఇది మనకి హైదరాబాద్ లొకేటెడ్ వన్ ఇది. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. Moving to the next one. So answer C is the correct answer. Answer C is the correct for this particular question. I'll make a move to the next one. Yeah. The Union Jal Shakti Minister has inaugurated Jal Mahotsav 2026. Jal Mahotsav 2026. 2026 వేర్ అంటున్నాడు, ఎక్కడ అని అడుగుతున్నాడు. జల్ మహోత్సవ్. సో దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ గుజరాత్ అనమాట. ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ వన్. హియర్ వీ హ్యావ్ జల్ మహోత్సవ్, ఏ నేషన్ వైడ్ క్యాంపెయిన్. నేషన్ వైడ్ క్యాంపెయిన్ launched by Ministry of Jal Shakti. Ministry of Jal Shakti. కాన్సెప్ట్ ఏంటి అంటే టు ప్రమోట్ కమ్యూనిటీ participation in rural drinking water management. అన్నమాట. దీన్ని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ గుజరాత్. మనకి అడిగిన క్వశ్చన్ అదే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే గుజరాత్. విత్ ద నేమ్ కాల్డ్ సుజల్ గ్రామ్. గ్రామ్ అంటే విలేజ్ కదా, సుజల్ అంటే వాటర్, మంచి వాటర్. సో వాటర్, సుజల్ గ్రామ్. That is the context here we have. And answer D is the correct one. Moving to the next one. Dassault Aviation has signed a long-term contract with whom to manufacture necessary parts of the Rafale fighter aircraft అంటున్నాడు. సో ఎవరితోటి అంటున్నాడు. సో డసాల్ట్ ఏవియేషన్ మనకి ఫ్రాన్స్ వన్ అనమాట. అది ఫ్రాన్స్ బ్రాండ్ అది. సో Dassault ఏవియేషన్ మనకి చాలాసార్లు న్యూస్లో ఉన్న ఏవియేషన్ టన్ అనమాట ఇది, Dassault ఏవియేషన్. సో దెన్ ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రూవెన్ డ్యూయల్ ఎక్స్పర్టైజ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చర్ అండ్ బోత్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బిజినెస్ జెట్స్ అనమాట. ఇది ఈ డసాల్ట్ ఏవియేషన్ వెరీ ఫేమస్. డ్యూయల్ ఎక్స్పర్టైజ్ అంటారు దీన్ని. డ్యూయల్ ఎక్స్పర్టైజ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్. అంతేకాకుండా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు లైక్ బిజినెస్ జెట్స్ తయారు చేయడంలో, తర్వాత పోతే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడంలో ఇది వెరీ ఫేమస్ వన్ అనమాట, డసాల్ట్ ఏవియేషన్. ఇది ఏ బ్రాండ్ తోటి టైఅప్ అయింది అని అడుగుతున్నాడు. మ్యానుఫ్యాక్చరర్ నెసరీ పార్ట్స్ ఆఫ్ రఫెల్ ఫైటర్ కోసం అనమాట. సో హికాల్ టెక్నాలజీస్ కరెక్ట్ వన్. అది పిక్సెల్, అగ్నికుల్, స్కై రూట్ ఏరోస్పేస్ కాదు. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. హికాల్ టెక్నాలజీస్. ఈ హికాల్ టెక్నాలజీస్ మనకి ఏంటి అని అంటే ఇది ఏరోస్పేస్ కంపెనీ అనమాట. హికాల్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ కంపెనీ లొకేటెడ్ ఇన్ కర్ణాటక అనమాట. కర్ణాటకలో ఉన్న ఒక బ్రాండ్ అనమాట. ఇది 1988లో ఎస్టాబ్లిష్ అయిన హికాల్ టెక్నాలజీస్, హికాల్ సి అనమాట. ఇది HICAL, హికాల్ టెక్నాలజీస్ లీడింగ్ సప్లయర్ ఆఫ్ ద మోటార్స్, తర్వాత యాక్చుయేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ప్రెసిషన్ మెషిన్స్, వీటిల్లో చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట అది హికాల్. సో కర్ణాటక బేస్డ్ వన్.
Answer A is the correct one. Moving to the next one. Which city of India has received the hosting of the second leg of Asia Cup Archery 2027 after 22 years అంటున్నాడు. సో దెన్ దట్ ఇస్ వన్. ఎవరు దీన్ని దాదాపు 22 సంవత్సరాల తర్వాత 22 ఇయర్స్ తర్వాత సో ఏషియా కప్ ఆర్చరీ ఏషియా కప్ ఆర్చరీ 2027. సో దెన్ హోస్టింగ్ రైట్స్ ఎవరు తీసుకున్నారు అంటే దట్ ఈస్ ఢిల్లీ అనమాట. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ మార్కింగ్ ద రిటర్న్ ఆఫ్ అ మేజర్ ఇంటర్నేషనల్ ఆర్చరీ ఈవెంట్ టు ఇండియా, ద అనౌన్స్మెంట్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద వరల్డ్ ఆర్చరీ ఏషియా. వరల్డ్ ఆర్చరీ ఏషియా కన్ఫర్మ్ చేసింది అనమాట దీన్ని. సో దెన్ వెన్యూ ఇక్కడ న్యూఢిల్లీ, లాస్ట్ హోస్టెడ్ ఇన్ 2005 అనమాట. ఢిల్లీలో 2005లో జరిగింది ఈ ప్రోగ్రామ్. లాస్ట్ హోస్టెడ్ ఇన్ 2005. నెక్స్ట్ విల్ బి 2027 అనమాట. సో ఇండియన్ ఆర్చరీని బూస్ట్ చేయడానికి మనకి లైక్ సౌత్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇన్ కోల్కతా అండ్ ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇన్ అహ్మదాబాద్ జరుగుతుంది అనమాట. ఇలా ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దాన్ని ఆర్చరీ టీమ్ని సౌత్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కోల్కతాలో జరుగుతుంది. 2026 కోల్కతాలో జరుగుతుంది. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్ గుజరాత్ అనమాట. కోల్కతా వెస్ట్ బెంగాల్ ఇక్కడ జరుగుతాయి. ఈ రెండింటిని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, అడగడానికి స్కోప్ ఉంది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. మహారాష్ట్ర ఆప్షన్స్. మహారాష్ట్ర ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ పంజాబ్ ఇచ్చాడు. సో జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ, ఫరీదాబాద్, బాల్ఘర్, సోనాస్పూర్ అనమాట. సోనాస్పూర్ ఎక్స్ప్రెస్ వేలో అనమాట ఇది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కాంటెక్స్ట్ మనకి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన ఏరియా ఇది. ద 31.42 కిలోమీటర్స్ కారిడార్ అనమాట. ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా మధ్యలో అనమాట ఇది. అండ్ హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా మధ్య. ద ప్రాజెక్ట్ కారిడార్ విల్ ప్రొవైడ్ డైరెక్ట్ అండ్ హై స్పీడ్ కనెక్టివిటీ ఫ్రమ్ సౌత్ ఢిల్లీ, ఫరీదాబాద్ అండ్ గురుగ్రామ్ టు ద జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ గురుగ్రామ్ హర్యానాలో, ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి ఫరీదాబాద్. సో ఈ గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట ఫర్ జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ దేర్ బై ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అక్రాస్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ చుట్టూ అనమాట. దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. That is the one. Moving to the next one. The former Australian cricketer Matthew Hayden has been appointed as a batting coach of which of the IPL team of the 2026 season? That is Gujarat Titans. Gujarat Titans ki itanu batting coach ga turn avadam jarigindi. Matthew Hayden, the Australian cricketer anamata. So Australian opening batsman, famous cricketer. 2026 సీజన్ కి గుజరాత్ టైటాన్స్ కి దెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. ఇతని టైంలోనే 2003లో 2007లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్ విన్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కూడా విన్ అయింది అనమాట.
ఆస్ట్రేలియన్. అండ్ ఈ కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే ఓవరాల్గా ఐపీఎల్ కాంటెక్స్ట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ పార్ట్లో సో ఈ ప్రొఫెషనల్ 20 కదా T20 క్రికెట్, ప్రొఫెషనల్ T20 క్రికెట్ లీగ్ అనమాట ఇది. ఐపీఎల్ వాజ్ అఫీషియల్లీ ఫౌండ్ ఇన్ ఇయర్ 2008 అనమాట. అఫీషియల్లీ ఫౌండ్ ఇన్ 2008 బై ద BCCI అనమాట, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అండ్ ఇనాగరల్ విన్నర్ ఎవరు అంటే ఇనాగరల్ విన్నర్ రాజస్థాన్ అనమాట, రాజస్థాన్ రాయల్స్ ఇనాగరల్ విన్నర్. టోటల్ టీమ్స్ 10 ఫ్రాంచైజీస్ అనమాట. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏది అని అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ 2 ఉన్నాయి. ముంబైతో పాటు ముంబై ఇండియన్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అనమాట. చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 5 ఈచ్ గెలవడం జరిగింది అనమాట. 5 మ్యాచెస్ ఈచ్ గెలవడం, 5 టోర్నీస్ ఈచ్ గెలవడం జరిగింది. న్యూ టీమ్స్ వచ్చినప్పటికీ 2022లో 2 టీమ్స్ యాడ్ అయ్యాయి. న్యూ టీమ్స్ దట్ ఈస్ గుజరాత్ టైటాన్స్ ఒకటి, తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి దెన్ లక్నో సూపర్ జైంట్స్ అనమాట. లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళిద్దరు 2 కొత్త టీంలు అనమాట. సో 2 2022లో వచ్చిన టీమ్స్ అనమాట. ఈ కొత్తగా వచ్చిన ఆ గుజరాత్ టైటాన్స్కే ఇతను బ్యాటింగ్ కోచ్గా అపాయింట్ అయ్యడం జరిగింది అనమాట. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్ వీ హ్యావ్. Moving to the next one, which organization revised the dividend distribution framework for the commercial banks in 2026? ఇంకా dividend commercial banks keyword, so that is Reserve Bank of India. Answer B is the correct one అనమాట. Reserve Bank of India revised the dividend distribution framework DDF అంట for commercial banks. For commercial banks in 2026. ఎందుకు అని అంటే with the capital strength and financial health of banks, to strengthen capital health and or to strengthen capital strength to కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ ఇక్కడ క్యాపిటల్ని స్ట్రెంథన్ చేయడానికి, క్యాపిటల్ స్ట్రెంగ్త్ పెంచడానికి, స్ట్రెంగ్త్ అండ్ ఫినాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ ద బ్యాంక్స్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఈ రివైజ్డ్ నార్మ్స్ ఏంటి అంటే అండర్ ప్రుడెన్షియల్ నార్మ్స్ ఆన్ declaration of the dividend by the commercial banks directions 2026 replacing the existing guidelines అనమాట. 2025 నవంబర్లో ఇచ్చిన గైడ్ లైన్స్ని రీప్లేస్ చేస్తూ దెన్ ఈ కొత్త గైడ్ లైన్స్ని ఇచ్చిందనమాట. న్యూ గైడ్ లైన్స్ ఫర్ 2026 మార్చ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే న్యూ ఫ్రేమ్వర్క్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్, ఇది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే దెన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2026-27లోనే ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని. డివిడెండ్ పేమెంట్ పేఅవుట్ ఎలిజిబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద కామన్ ఈక్విటీ టైర్ 1. అంటే వీటికి ఇచ్చే డివిడెండ్ ఉంటుంది కదా, డివిడెండ్ అంటే మనకు తెలుసు, డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఆన్ షేర్. ఈ డివిడెండ్ని ఇంట్రెస్ట్ ఆన్ షేర్ ఏదైతే ఉందో దీన్ని ఇట్ ఈస్ లింక్డ్ టు కామన్ ఈక్విటీ టైర్, టైర్ 1 అనమాట. టైర్ 1 క్యాపిటల్ రేషియో తోటి లింక్ చేయడం జరిగింది అనమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది, సింపుల్ వన్నే. సో దెన్ ద డివిడెండ్ పే అవుట్ ఎలిజిబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద
కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ రేషియో విచ్ మెజర్స్ ద బ్యాంక్స్ కోర్ క్యాపిటల్ స్ట్రెంత్ అనమాట. అంటే డివిడెండ్ ఇవ్వాలి అని అంటే వాటి క్యాపిటల్ స్ట్రెంత్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అనేది మెయిన్ పాయింట్, ఆర్బీఐ పాయింట్. దట్ ఈస్ ద వన్ అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ particular one. Answer B is the correct one. So these are the MCQs for the day. We will discuss some more in the coming session. Thank you and good day.